అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాం. ఎవరిని ఆరాధించాలి? రుజువు కొరకు అన్ని మత గ్రంథాల్లో చూద్దాం. ఖురాన్లో 20:14 నేను అల్లాహ్ను, నేను తప్ప మరొక దేవుడు లేడు, కనుక నీవు నాకు దాస్యం చేయి. భగవద్గీత 7:17 ఏకభక్తి రిషిష్వతే, ఒక్క దేవుడు అందే భక్తి గలవాడు నగు జ్ఞాని శ్రేష్ఠుడగుచున్నాడు. బైబిల్ లూకా 4:8 నీ దేవుడైన ప్రభువు యెహోవా నకు మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను. ఒక విషయం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, బైబిల్ పరిభాషలో యెహోవా, సంస్కృతంలో సర్వేశ్వరునిగా, అరబిక్ భాషలో అల్లాహేగా పిలువబడుతున్న దేవుడు ఒక్కడే. మా పుణ్యపురుషులు సైతం ఆ ఏకైక దైవాన్నే ఆరాధించారు. షిరిడీ సాయిబాబా కూడా ఆ దైవాన్నే ఆరాధించేవారు. సాయిబాబా అనుక్షణం 3 వచనాలు చదివేవారు. 1 సబ్కా మాలిక్ ఏక్ హై, అందరి దేవుడు ఒక్కడే. 2 అల్లాహ్ మాలిక్, అల్లాహ్ ఏ దేవుడు. 3 అల్లాహ్ భలా కరేగా, అల్లాహ్ మంచి చేస్తాడు. షిరిడీ సాయిబాబా జీవిత చరిత్ర శ్రీ సాయి లీలామృతం, రచన ఎక్కిరాల భరద్వాజ్. సాయిబాబా ది మాస్టర్ లో ఎక్కిరాల భరద్వాజ్ పేజ్ నెంబర్ 139లో ఇలా రాశారు: ప్రతిరోజు ఉదయం సాయిబాబా వేకోజామునే నిద్రలేస్తారు. అన్నిటికంటే ముందు నమాజులు ఆచరిస్తారు. సాయిబాబా ది మాస్టర్ ఎక్కిరాల భరద్వాజ్ పేజ్ నెంబర్ 235లో నిరుపేదలను కాపాడేవాడు అల్లాహ్ మాత్రమే, ఆయన తప్ప మరొక దేవుడు లేనేలేడు. ఆ శ్రీరాములు వారు కూడా ఆ దైవాన్నే ఆరాధించేవారు. రామాయణం బాలకాండ. కౌసల్య సుప్రజ రామ, కౌసల్యకు పుట్టిన ఓ మంచి పిల్లవాడా రామ. పూర్వ సంధ్య ప్రవర్తతే, సూర్యోదయానికి వేళ అవుతుంది. ఉత్తిష్ట నిద్రలే నరశార్దూల, నరులలో పులివంటి వాడా. కర్తవ్యం దైవ మహన్నితం, ఆ దైవాన్ని ఆరాధించుట నీ యొక్క కర్తవ్యం. శ్రీరాముల వారిని తన గురువు గారైన విశ్వామిత్రులు వారు ఆ సృష్టికర్తను ఆరాధించుటకు వేకోజామునే లేపేవారు. నోట్: రాముల వారు యుద్ధరంగంలో బాణం తీసి విల్లు ఎక్కుపెట్టే ముందు పైకి చూసి దైవాన్ని స్మరించి బాణాన్ని వదిలేవారు. భగవద్గీత 18:62 తమేవా శరణం గచ్చ సర్వభావేన భరత, తత్పశ్చాత్ పారం శాంతి స్థానం ప్రాప్స్యసి శాశ్వతం. ఓ అర్జున, ఎల్లవేళలా ఆ సర్వేశ్వరుడినే శరణు పొందుము. ఆయన అనుగ్రహముచే సర్వోత్తమ శాంతిని, శాశ్వత మోక్షాన్ని పొందగలవు. బైబిల్ మార్కు 1:35 యేసు పెండ్లకడానే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశములకు వెళ్ళి ప్రార్థన చేయుచుండెను. బైబిల్ లూకా 6:12 ఆ దినములందు యేసు ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపెను.
బైబిల్ మార్కు 12:29-32లో మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు యెహోవా. నీవు నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకముతో, నీ పూర్ణ బలముతో నీ దేవుడైన ప్రభువు యెహోవాను ఆరాధించు. బైబిల్ మత్తాయి 6:6లో నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోకి వెళ్ళి తలుపులు వేసి రహస్యమందున్న నీ తండ్రి యెహోవాకి ప్రార్థన చెయ్యుము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి యెహోవా నీకు ప్రతిఫలం ఇచ్చును. మన అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పారు హదీస్లో, ఓ మానవులారా, మీరు అల్లాహ్ తప్ప మరొక ఆరాధ దైవం ఎవ్వరూ లేరని విశ్వసించండి, మీరు సాఫల్యం పొందుతారు. దేవుడు ఒక్కడే, ఆయన్ను ఆరాధించడం తప్ప మరో మార్గం లేదన్న సత్యాన్ని గ్రహించిన కారణముగా ప్రపంచంలో అనేక మంది పుణ్యపురుషులు ఈ సత్యాన్నే బలపరిచారు. కానీ దురదృష్టవశాత్తు ఆ మహనీయులు తదనంతరం అవి ఆచరణలో కనుమరుగైపోయాయి. ఈ విధంగా ప్రపంచంలో ఎందరో పుణ్యపురుషులు, మునులు, మహర్షులు, ప్రవక్తలు ఆ ఏకైక దేవుని గురించి బోధించి ఆయనను మాత్రమే ఆరాధించమన్నారు. కానీ దురదృష్టవశాత్తు సందేశం ఇచ్చిన ఆ మహనీయులు కొందరిని ప్రజలు దైవాలుగా మార్చివేశారు. దీనికి కారణం వారిపై ఉండే అమితమైన ప్రేమ, గౌరవం. కానీ ఈ ప్రేమ, గౌరవము దైవ ఆగ్రహానికి గురి చేస్తే తప్పు. ఆ మహాపురుషులది ఏమాత్రం కాదు, మనదే. కాబట్టి ఆ మహాపురుషులను గౌరవించాలి, ప్రేమించాలి. కానీ ఆరాధనలు, పూజలు, మొక్కుబడులు ఆ ఏకైక దేవునికే చేయాలి. ఎందుకంటే ఆ మహనీయులు సైతం ఆయన్నే ఆరాధించారు కనుక ఇదే సరైన మోక్ష మార్గం. తాము దైవాలని, తమను ఆరాధించమని వారు ఎన్నడూ చెప్పలేదు. బైబిల్ మత్తాయి 7:21లో యేసు తాను దేవుడునని చెప్పలేదు సరికదా, ఎవరైనా అలా అంటే స్వర్గంలోకి రాలేరని హెచ్చరించారు. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యమును స్వర్గంలోనికి ప్రవేశించడు, కానీ పరలోకముందున్న నా తండ్రి దేవుని చిత్త ప్రకారము చెయ్యువాడే ప్రవేశించును. ఈ వీడియోలో మనం తెలుసుకున్నది, ఆ పుణ్యపురుషులు సైతం ఆ ఏకైక దైవాన్ని ఆరాధించారు. మనం రూపం లేని దేవుణ్ణి విగ్రహాలుగా మార్చాము. ఆరాధన అంటే దేవుని మాట వినాలి, అంతేగాని రాళ్లను, మనుషులను, ప్రవక్తలను పూజించడం కాదు. ముస్లింలు మాత్రమే రాళ్లను, మనుషులను, ప్రవక్తలను పూజించడం లేదు. ఇప్పుడు కొంతమంది వెరగాల బ్రాచి అయ్యారు. ఇలాంటి వారు తప్పకుండా బలి అవుతారు నరకాగ్నికి. తరువాత వీడియోలో మనం సృష్టికర్తను విడిచి ప్రకృతి మానవులను పూజిస్తే ఏమవుతుంది అనే విషయాన్ని చూద్దాం.